ఎప్పుడు కొస్సెలుతుందో ఏమో, సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏమో, కోర్టు సార్లు ఏమంటారో ఏమో అన్నట్టే అయ్యింది ఇన్నొద్దులు. వాయిదాల మీద వాయిదాలు పడుకుంటా ఏళ్లు గడుస్తుంది. సర్పంచ్ ఎలక్షన్లు ఇంకెప్పుడు పెడతారో అని ఊర్ల పొంటి జనాలకు ఒకటే రంది చుట్టుకున్నది. అట్లా ఇక ఇన్నొద్దులకు జర్ర నెమ్మలమయ్యే ముచ్చట చెప్పిర్రు ఆఫీసర్లు. అట్లిట్లా మళ్ళోసారి నోటిఫికేషన్ వేసిర్రు. ఇక ఈసారి వెనకకు పోయేదేం లేదు. లోకల్ సమరానికి సై అంటే సై అన్నట్టే తయారైతున్నాయి అన్ని పార్టీలు. కేబినెట్ మీటింగ్ పెట్టిన సీఎం సారు మంత్రులందరినీ ఊకబెట్టుకొని ఇక ఎలక్షన్లకు అన్ని తీర్ల తయారు కావాలి అన్నట్టు చెప్పిండట. పనిలే పని అంత కలిసిండ్రు కాబట్టి రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలపాలని నిర్ణయం కూడా చేసిండ్రట. ఇక ఆ కేబినెట్ మీటింగ్ ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు పొదుమీకంగా మైకుల ముంగట్టుకు వచ్చిన ఎలక్షన్ల ఆఫీసర్లు లోకల్ ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్పిండ్రు. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది కాదన్నట్టు. ఇక ఆలస్యమేం లేదు. అందుకే అన్ని తీర్ల జంగుకు సై అంటున్నాయి పార్టీలు. పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు సుత రువ్వడి పెంచిండ్రు. మీటింగుల మీద మీటింగులు పెడుతుండ్రు. మొత్తం 31 జిల్లాల 545 మండలాలు 12,760 పంచాయతీలు లక్షకు ఎక్కువనే ఉన్న వార్డులల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. మొత్తం 3 మలకలలో ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఇప్పటికే ఊర్ల పోంటి సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేయాలన్నట్టు చూస్తురట కొంతమంది. స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంలోనైతే పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు, మొత్తానికే సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే 25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిండు ఎమ్మెల్యే కడియం సారు. మరి అందులో ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలను సారు ఏకగ్రీవం చేస్తాడో, ఎన్ని లక్షల నిధులు ఇస్తాడో చూసుకుంటూ పోవాలి. ఇట్లా అప్పుడే రంగంలోకి దిగుతారు లీడర్లు. ఇక ఎలక్షన్లు ఎప్పుడో ముహూర్తం కూడా వచ్చింది కాబట్టి ఊర్ల పొంటి రాజకీయం రక్తి కట్టేటట్టే ఉన్నది. ఉదాహరణ సంది లీడర్లంతా పల్లెల పొంటే కనిపించేటట్టున్నారు కదా అనుకుంటారు అందరూ. ఏమైనా ఎలక్షన్లు ఒడిసేదాకా ఇక ఊర్ల పొంటి జాతరనే పోండ్రే. సమస్యల మీద చర్చ చేసుడు తక్కువ, వాటిగా బొబ్బ చేసుడు ఎక్కువ. చెప్తే ఈనరు, గిచ్చితే ఏడుస్తారు అన్నట్టే ఉంటది పరిస్థితి. మరిగా అదేందో ఏమో గాని లీడర్లు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా గిట్లనే ఉంటది. మీరు చెప్పేది మేమెందుకు ఈనాలే అని అనుకుంటారో ఎట్లనో తెలియదు గాని పొట్టులొల్లు చేస్తుంటారు. సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు షింటెం పడదు. అట్లనే ఇగో లేక లేక పట్నం పెద్ద మనుషులంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటే ఏమైందో చూడుర్రి. అరే ఏములొల్లి లేక లేక మీటింగ్ పెట్టుకుండ్రు. పట్నం పబ్లిక్ ఆపద మీద ఏమైనా చర్చ చేస్తారు కావచ్చు అనుకుంటే ఎక్కడిది? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే నడిచింది పోండి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్. సీట్లే ఊకున్నప్పటి సంది చాలు చేస్తే మళ్ళా అంతా ఒడిసి సీట్లకేంచి లేచిపోయిన దాకా ఒకటే లొల్లి. పట్నంలో భూములు ఎట్లా పడితే అట్లా అమ్ముకుంటారు, ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్తాండ్రు అని కారు పార్టీ వాళ్ళు బొబ్బ చేసిండ్రు. చర్చ పెట్టాలి అని గట్టిగా అడిగినరు. కానీ ఆ ముచ్చట ముంగడవలేదు. అటు పువ్వు పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీసుకు దున్నపోతును తోలుకొని వచ్చిండ్రు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సమస్యలు తీరుస్తలేరని దున్నపోతుకు కాగితం ఇచ్చి నిరసన చేసిండ్రు. ఇక వందే మాతరానికి 150 ఏళ్లు నిండినాయని అందరు కలిసి ఓసారి పాడిండ్రు. అట్లనే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ కూడా పాడిండ్రు. అయితే పాడేటప్పుడు పతంగి పార్టీ వాళ్ళు సీట్లలో ఊకుండ్రాట. దాని మీద ఇంతసేపు లొల్లి నడిచింది. నడమ మేయర్ మేడం కు కార్పొరేటర్ కవితక్క ఏమో సైగలు చేసిందట. మస్తు గరం అయింది మేడం. డోంట్ షో యువర్ ఫింగర్ కవిత, డోంట్ షో యువర్ ఫింగర్ కవిత, డోంట్ షో యువర్ ఫింగర్. డోంట్ షో యువర్ ఫింగర్. ఎవరికి ఫింగర్స్ చూపిస్తున్నారు? కాదు, వాట్ ఇస్ దట్ షీ షోయింగ్ హర్ ఫింగర్. ఇక గిట్లా నడిచింది జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్. సార్లంతా ఒక్కతాన కూసుంటారు. ఇక వానకాలం కష్టాలకు ఏమైనా పరిష్కారం చూపిస్తారు కావచ్చు, రోడ్ల మీద చెత్త బాధలు తప్పిస్తారు కావచ్చు, రోడ్ల మీద గుంతలన్నీ పూడిచే ఎగురం చేస్తారు కావచ్చు, నాలాల సంగతి ఏమన్నా మాట్లాడతారు కావచ్చు అనుకుంటే ఎక్కడిది?
అప్పుడెప్పుడో జూన్ 4వ తారీఖున మీటింగ్ అయితే మళ్ళా 5 నెలలకి ఇప్పుడు మీటింగ్ పెట్టుకుండ్రు. ఇది కూడా ఈ మలక ఆఖరి మీటింగు. లీడర్ల నడమ లొల్లే సరిపోయింది అని మస్తు కోపానికి వస్తుండ్రు పట్నం పబ్లిక్. అయితే ఇక్కడితోనే ఒడిచిపోలేదు ముచ్చట. ఆఖరికి అట్లిట్లా చేసి ఒక్కో డివిజన్ కు అభివృద్ధి పనుల కొరకు 2 కోట్లు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రు. అందుకే కార్పొరేటర్లు అంతా నిమ్మలం అయ్యిండ్రు. ఇక అటు 27 మున్సిపాలిటీలను కొత్తగా జిహెచ్ఎంసీలో కలపాలని నిర్ణయం చేసిండ్రు. కాబట్టి దాని మీద చర్చ పెట్టాలని అడిగిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. కానీ అసొంటి చర్చ ఏం లేకుండానే మీటింగ్ ముగిచ్చిండ్రు. మానేరు వాగ్ మీద చెక్ డ్యామ్ ను కూలగొట్టిర్రు అని ఓ 3-4 వద్దుల కింద వార్త చూసినాం కదా. అగో దాని మీద ఒక్కొక్కరిది ఒక్కో అనుమానం. అబ్బా ఇసుక దందా చేసుకునేటోళ్ళు కూలగొట్టిర్రని ఒకళ్ళు, లేదు దానంతటా అదే కూలిందని ఒకళ్ళు, ఎవ్వళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుర్రు. మొన్ననే అయిపోయింది కదా, ఇప్పుడు గాముచ్చటెందుకు అనంటే ఇక గీ వార్త చూడరి తెలుస్తుంది. ముంగటి బండి మీద హరీష్ అన్న, వెనక బండ్ల మీద కార్ పార్టీ కార్యకర్తలు. బండి దిగి నడుచుకుంటా కూల్ల మానేరు చెక్ డ్యామ్ కడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అంతా తిరిగి అరుచుకున్నాక మైక్ల ముంగట్టుకొచ్చి గీ మాట చెప్పిండు. హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడు ఉన్నదా? ఆగనట ఇసుక తోడేతందుకు చెక్ డ్యామ్ ను కూలగొట్టిర్రనేటిది సార్ అంటున్న మాట. ఏం తక్కువ 23 కోట్లతోని కట్టిన డ్యామ్ అది. గా పైసలన్నీ వాగల పోసినట్టు అయ్యింది అని అనుకొచ్చిండు సారు. కాంగ్రెస్ పాలనలో 1,00,000 ఎకరాలకన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యామ్ కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఎవళ్ళు కూలగొట్టిర్రో వాళ్ళ కాడ నుంచి దానికైన ఖర్చును వసూలు చేయాలనుకొచ్చిండు. పనుల పని సర్కారోళ్లకు కూడా సూటి పెట్టిండు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేల్తా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. గుంపుల తనుగుల నడుమున్న మానేరు వాగు మీదున్న చెక్ డ్యామ్ ను గీ నడుమనే తెల్లందాకా కూలగొట్టిర్రు. దాని మీద ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తుంది కూడా. అట్లా ఇప్పుడు సార్ వై అరుచుకొచ్చిండన్నట్టు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమన్నా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఇసుక మాఫియా జోరుగా నడుస్తుందట. ఇసుకను తోడుకునేందుకు వశపడతలేదని గీ డ్యామ్ ను పేల్చేసిర్రు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. అంతేకాదుల్లో ఇసుక మాఫియాకు సాయం చేసేటిది కూడా గవర్నమెంట్ వాళ్ళే అనేటిది కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారో అనేది. ఒకటే మాట ఒకటే బాణం. ఆడిన మాట తప్పలేదు, తండ్రికి ఎదురు చెప్పలేదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడ్డాడు. అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని కాపాడిండు. అందుకే ఆ శ్రీరాముడు మనందరికీ ఆదర్శమైండు. అందుకే మన దేశంలో శ్రీరాముణ్ణి కొలవని ఊరు లేదు అన్నట్టు అయోధ్యల ధ్వజారోహణం పండుగ కన్నుల పండుగ లెక్కనే అయ్యిందట. పాండ్రి మనం కూడా అట్లా వయసు చూద్దాం. ఆగో అట్లా అయోధ్య బాలరామయ్య గుడి గోపురం మీదకి ఎక్కింది ధర్మధ్వజం. ముందుగాల ప్రధానమంత్రి మోదీ సారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ సీఎం యోగి సారు అందరూ పూజలు చేసిండ్రు. అటెనక జెండా ఎక్కిచ్చిండ్రు. అయోధ్య రామాలయం కట్టుడు పనంతా ఒడిసింది అని లోకమంతటికి తెలిసేటట్టు గిట్ల ధ్వజారోహణం కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. అంతెత్తు శిఖరం మీద 22 అడుగుల పొడవు, 11 అడుగుల ఇశీరంతోని కాషాయ రంగుల ధర్మధ్వజం రెపరెపలాడింది. జెండా మీద రామయ్య తేజస్సు, శౌర్యం తెలిసేటట్టు సూర్యుని బొమ్మ, కోవిదార చెట్టు, ఓంకారం గుర్తులున్నాయి. అప్పట్లో కశ్యప మహాముని మందార, పారిజాత మొక్కలను కలిపితే కోవిదార అనే చెట్టు పుట్టిందట. ఇక బాలరాముని గుడి గోపురం మీద ఎగిరిన జెండాను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లున్న ఓ పారాషూట్ తయారు చేసే కంపెనీలు తయారు చేసిండ్రట. పట్టు దారాలతోని ఏండ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఉండేటట్టు తయారు చేసిండ్రట. ఇక ధ్వజారోహణం ఒడిసినాక బాలరామయ్యను దర్శనం చేసుకుండు మోదీ సారు. పూజలు చేసిండు. అటెనక ముచ్చట్లు చెప్పిండు. उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं,
एक पल भी विश्वास से टूटा नहीं। आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है। అయోధ్యలో రామ మందిరం కట్టాలనని 100 ఏండ్ల సంధి హిందువులు కలలు కానారని ఆ కళ ఇన్నేండ్లకు సాకారం అయింది అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక అట్లుంటే అయోధ్యలో రామాలయం కట్టనికే రామ భక్తులు 3000 కోట్లకు ఎక్కువనే విరాళాలు ఇచ్చిండ్రట. అందులోకేంచి గుడి కట్టనికే 1800 కోట్లు ఖర్చు అయినాయట. 100 ఏండ్లు గడిచినా ఏ చిన్న లోపం రాకుండా కట్టినరాట గుడి. మొత్తానికి కోట్ల మంది రామ భక్తుల కళ మంగళవారం ధ్వజారోహణంతోని పరిపూర్ణమైందిగా. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సరే పెళ్లి ముచ్చట అటెంక గాని ఇల్లు కట్టాలంటే వాస్తు చూసుకోవాలి, బేస్మెంట్ గట్టిగా వేసుకోవాలి. పునాది గట్టిగా ఉంటేనే పై కప్పు గట్టిగా ఉంటుంది. కింద బేస్మెంటే గట్టిగా లేకుంటే ఎంత పెట్టుబడి పెట్టి కట్టినా ఎంత అందంగా రంగులద్దినా ఏం ఫాయిదా ఉండదు, ఆఖరికి గిట్లయితది. కీసల బయటపడ్డారు. లేచినల్లా మంచిగుంది ఎమ్మెల్యే సార్కు, లేకుంటే ఒట్టి పుణ్యానికి కాళ్ళు చేతులు ఇరిగేటి కథ అవుతుండే. యమలవాడ మున్సిపాలిటీలో కట్టిన 2 గదుల ఇంట్లో పనుల్ని అలుసుకునేందుకు పోయిండు అక్కడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న. ఆయన వెంబడి అక్కడి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ మేడం ఇంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మొదలు బయట తిరిగి చూసిరు అందరూ. అటంక కట్టినింటి లోపల పునాది గుంగితే అలుసుకుందానికి పోయిరు గుంపే. మరి కింద బేస్మెంట్ మంచిగా పోయలేదో ఎటనో గాని అందరూ ఒకటే పాలు ఎక్కేటాళ్లకు గిట్ల తుప్పుక్కున కూలింది అన్నట్టు. ఇంకా నయం ఎవరికేం కాలేదు. కొంతమంది ఎమ్మెల్యే సార్లు చేయబట్టి లేపుకొస్తుంటే ఇంతమంది కలెక్టర్ మేడానికి చెయ్యి ఇచ్చి ఆసరయ్యారు. పోయిన పాత సర్కారులు కట్టిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ. సిమెంట్ అయితే కప్పిరు కానీ గడ్డి చిక్కేతందుకు నీళ్లు కొట్టినోళ్లే లేరాయే. అందుకనే గంతమంది ఎక్కేటాళ్లకు వజన్ మోయలేక తుప్పుక్కున కూలింది అన్నట్టు. ఇప్పుడు కూలింది ఎవరికేం కాలేదు కాబట్టి ఏం పరాకు పడలే. అదే ఇండ్లు కట్టినాక అందులోకి పబ్లిక్ వచ్చినాక కూలితెట్టుండే సార్లు అంకల పైకప్పు కూలితే ఏమయ్యేది ఉండే. అయినా నేను చెప్పుడు కాదు, కట్టినింట్లు ఎట్లున్నాయో మీకు కూడా తెలిసింది కదా. కట్టిన కాడికైనా గట్టి కట్టుని సార్లు జరా. ఇవాళ రేపు ఏది దొరికితే అది బరుకుదామని చూసే నాయకులే ఎక్కువ. అట్లనే అందరు కాదు, చాలా మందికి ఇట్లనే ఉన్నారు. గుంట భూమి కనబడితే చాలు గుట్టుక్కున మింగే బాపతే ఉన్నారు చాలా మంది. అయితే నేను అందరి లెక్క కాదు, పుట్టిన ఊరుకు గీ మాత్రం చేయకుంటే ఎట్లా అని అంటుండు ఓ లీడర్ సాబు. మరి ఆయన ఎవళ్ళు ఏం చేసిండు అనేది తెలవాలంటే ఇక గీ ముచ్చట చూడాలి. అది లెక్క. లీడర్ అంటే గిట్లుండాలి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు అధికార పార్టీకి రాష్ట్ర పెబ్బ అయ్యుండి కూడా పుట్టిన ఊరుకు రుణం తీసుకునే పని ముంగటేసుకుడు తెలంగాణ చేయిపాటి పెబ్బ మహేష్ కుమార్ సారు. అసలు ముచ్చట ఏందంటే తెలంగాణ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నది నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం రైత్నగర్ అనే ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో సారు పుట్టి పెరిగిన వాళ్ళ ఊరు కోసం ఏకంగా 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిండు. లెక్కకైతే చాలా మంది సర్కారు పైసలతోనే పనులు ముంగటేసుకుంటారు. కానీ మహేష్ అన్న మాత్రం అట్లా కాదు. నా ఊరుకు నేను ఎంత చేసినా తక్కువే అన్నట్లు తన సొంత భూమిలోకించి 10 ఎకరాల భూమి బడి కోసం, ఇంకో ఎకరం భూమి కరెంటు సబ్ స్టేషన్ కోసం ఇచ్చిండు. అంతేకాదు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్న హాజరుపడ్డ ఈ కార్యంలో 50 లక్షలతోని దుర్గామాత కొత్త గుడికి భూమి పూజ పనులు కూడా చాలా చేసిండు. అయితే సారోళ్ళ నాయన అప్పట కట్టించిన గుడి పాత పడితే దాని జాగాల గుళ్ళ శాఖ తరఫుకించి కొత్త గుడి కట్టిస్తున్నాడు సారు. అది వెనక ఇందిరా మహిళా శక్తి కింద ఊరోళ్ళకు చీరలు పంచారు 2 నాయకులు. పెద్ద ముచ్చట ఏంటంటే ధర్మపురికించి బాసర దాకా 380 కోట్ల రూపాయల ఖర్చుతోని టెంపుల్ కారిడార్ రోడ్డు పడుతుందట. ఇక రోడ్డు సారోళ్ళ ఊరు రైత్నగర్ కించి ధర్మపురి, కొండగట్టు, వేములాడ, లింబాద్రి గుట్ట మీద బాసర పోతుందట. ఇక ఈ రోడ్డును అడగంగానే శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు అట్టనే సడాకుల మంత్రి కోమరెడ్డి డెంకాలకు శనార్థులు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఏదేమైనా గజం జాగా దొరికితే గంప గుత్తగా ఆప్రాంచుకోవాలని చూస్తున్న ఈ రోజుల్లో కోట్లు నిల్వ చేసే 11 ఎకరాల భూమిని ఊరు కోసం దానం చేసినంటే మహేష్ అన్నది చాలా గొప్ప మనసే అని తారీఫు చేస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఆధార్ కార్డు అన్నిటికీ లింక్ అయ్యి ఇప్పటికే షానేండ్లే అవుతుంది. బ్యాంక్ ఖాతా కాడ నుంచి మొదలు పెడితే గ్యాస్ బుడ్డి, సిమ్ కార్డు, భూముల రిజిస్ట్రేషన్లు, పరీక్షల ఫలితాలు, ఇగో గిట్ల చెప్పుకుంటా పోతే ఇంకా షాన్నే ఉన్నాయి. అయితే దేంట్లోనైనా ఆధార్ నంబర్ బరాబర్ కొడితేనే సరి, లేకుంటే కథ అంతా ఉల్టా పుల్టా అవుతుంది. ఇగో ఇట్లనే ఏంలాడ దిక్కు ఓ రైతు ఆధార్ కార్డు నెంబర్ రాంగ్ కొట్టిర్రట అధికారులు. ఆ టెంక ఏమైందో మీరే చూడుర్రి. రాజుల సొమ్ము రాళ్లపాలైందో లేదో మనమైతే చూడలేదు గాని రైతు కష్టాన్ని దేవుల పాలు చేసిరు ఎమ్లాడున్న కొందరు సర్కారు బ్యాంక్ అధికారులు. అసలు ముచ్చట ఏంటంటే ఈ పెద్ద మనిషి పేరు ఏదుల సత్యమ్మ.
ఏమలాడ పట్టణంలో ఉంటది. అయితే ఈ నెల 6 తారీఖు నాడు పత్తి అమ్మిరాట వీళ్ళు. ఇక పత్తి కొన్నోళ్ళు తూకం బీకం వేసుకొని పైసలు అకౌంట్లు వేస్తారు కదా, అగో అట్లనే వీళ్ళు పంట అమ్ముకుంటే 2,14,000 రూపాయలు వచ్చినట్టు ఫోన్ కు మెసేజ్ వచ్చినట. ఇక చూసి పైసలు తెచ్చుకోమని బ్యాంకు పోతే అవి మీ పైసలు కాదమ్మా, మీ పైసలు పోయి ఏమలాడ రాజన గుడి అకౌంట్ లో పడ్డాయి, మాకు తెలియదు, ఏదైనా ఉంటే మీరు పోయి గుడిలో నడుకోపోరే అని అలవాటైన తీరు సమాధానం చెప్పిరాట వాళ్ళు. దీంతో రైతు తలకాయ పట్టుకుంది. నేను గుళ్ళో పని చేసింది లేదు, గుడికి నాకేసుంటే సంబంధం లేదు, అసొంటిది నా పైసలు గుడి అకౌంట్ ఎట్లా వేస్తారు, మర్యాదగా నా డబ్బులు నాకు కావాలని లొల్లి చేస్తారు. ఇట్లా 11వ తారీఖు నాడు మాకు మెసేజ్ వచ్చింది, ఎస్బీఐలో అమౌంట్ పడ్డాయని. మా అమ్మని తీసుకొని నేను బ్యాంక్కి వెళ్ళగా మేనేజర్ గారు అన్నారు, ఇది దేవస్థానం ట్రస్ట్ అకౌంట్ దేవస్థానంలో పడ్డాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వెంటనే అదే రోజు సీసీఐకి వెళ్ళాను. సీసీఐకి వెళ్తే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారు లెటర్ పెట్టారు. లెటర్ పెడితే సీసీఐ నుండి బ్యాంకుకి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు నేను టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇవ్వడం వచ్చేసి కొంచెం టైం పడుతుంది, ప్రాసెసింగ్ ఉంటుంది అని చెప్పింది. అదే ఒక సామాన్యుడు మానవ అకౌంట్ల దేవస్థానం అమౌంట్ మినిమం ఒక్క రూపాయి పడ్డా మీరు ఊపినే వాళ్ళ మా రైతుల పైసలంటే లెక్కలేదా? మేము చిన్న సన్నకారు రైతులమండి. అమౌంట్ వచ్చేసి 2,14,000 రూపాయలండి. తక్షణమే మా అమౌంట్ మాకు త్వరగా జమ చేయాల్సిందే. అయినా సుతా మా పైసలు మాకు రాలే, ఏంది మాకు ఆగం, పంట అమ్ముకున్న నిమ్మలం లేకుండా చేసిరు అని గరం అవుతారు ఇంటోళ్ళు. అయితే బ్యాంకులో వీళ్ళ ఆధార్ నెంబర్ గుడి అకౌంట్ తో లింక్ చేసిరాడు కొందరు పనివంతులు, అందుకే ఈ పరిశాను. ఇక ఇదే ముచ్చట మీద రైతు పోయి ఏమలాడు గుడి ఈవోని కలిస్తే ఆమె మాకేందా, మేమేమన్నా మిమ్మల్ని పైసలు ఏమన్నావా, చేసిన వాళ్ళని అడుగుపో అని రువాకు సమాధానం చెప్పిందట. దీంతో అదే గుడి పైసలు ₹1 మా అకౌంట్ లో పడితే వీళ్ళు ఊకునటోళ్ళేనా, అదే మంది పైసలు కాబట్టి ఇంత లాభారం చేస్తుర్రు. ఇప్పటికన్నా రైతు చెమటం దోసుకోకుండా ఎటుబడి మా పైసలు మాకు ఇచ్చిన వాళ్ళు కావాలి, లేకుంటే ఎందాకైనా పోతామని ఒక్క తిరిగా చెప్పుకొస్తారు. మరి 20 రోజుల సంధి నాతో ఈ 10 పైసల పంచాయతీ ఎట్లా దిగుతుందో ఏమో చూడాలి. క్రికెట్ ఆటకు రోజుకింత పథార పెరుగుతుందబ్బా. కప్పుల మీద కప్పులు వస్తున్నాయి మన దేశానికి. T20 దునియా కప్పు కానుంచి చాలు చేస్తే ఇప్పటి వరకు ఏదో ఒకటి కప్పు వస్తూనే ఉన్నది మన దేశానికి. అన్నలు ఆసియా కప్పు తెస్తే అక్కలు దునియా కప్పు తెచ్చిర్రు. ఇన్నొద్దులు మొగోళ్ళ క్రికెటే అనుకున్నాం గాని ఇప్పుడు అక్కలు కూడా కప్పుల మీద కప్పులు మోసుకొస్తారు మన తానికి. ఏహే ఎక్కడిది ఇండియాకు కప్పులే కప్పులు పొర్రి, దునియా కప్పులు బొచ్చెడు మోసుకొస్తుర్రు మన ఇండియా ఆటగాళ్లు. అండ్లా అక్కల కప్పులే ఎక్కున్నాయి. మళ్ళా ఈ నడుమ అక్కలు తెచ్చిన కప్పులు బొచ్చెడు ఉన్నాయి. మొన్న అక్కలు దునియా కప్పు గెలిస్తే ఇప్పుడు అందులో క్రికెట్ లా మన అక్కలు T20 దునియా కప్ పట్టుకొచ్చిర్రు ఇండియాకు. అంతేకాదులో అటు కబడ్డీలో కూడా దునియా కప్ వచ్చింది మనకు. ఫైనల్ మ్యాచ్ నేపాల్ తోని నడిచింది. మొదలు బ్యాటింగ్ చేసిన నేపాల్ ఉత్త 114 పరుగులకే అవుట్ అయితే అటెంక ఓ ముగ్గురు అవుట్ అయ్యిర్రు గాని 12 ఓవర్లనే 117 పరుగులు కొట్టి గెలిపించిర్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదంటే చూడుర్రి మనోళ్ళ ఆట ఏ తరీకలుందో. ఇక అంత మంచిగా ఆడిర్రు అన్నట్టు. ఇక ఇదిట్లుంటే అటు బాక్సింగ్ లో కూడా బంగారు పథకం వచ్చింది మనకు. పట్టుకొచ్చింది కూడా మన తెలంగాణ బిడ్డే, పేరు నిఖత్ జరీన్. గ్రేటర్ నోయిడాలైన దునియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ ల బంగారు పథకం పట్టుకొచ్చింది అక్క. ఆటల గెలిచి సొంత ఇలాకొచ్చుడే ఆలస్యం, సీదా మంత్రి వాకిటి శ్రీహరి సార్ను కలిసింది అక్క. సార్ కూడా అంతే, షెల్లబట్ట కప్పి సన్మానం చేసి మస్తు మెచ్చుకుడు కూడా. గిట్ల కబడ్డీలా మనోళ్లే, క్రికెట్ లా మనోళ్లే, బాక్సింగ్ లో కూడా మనోళ్లే. దునియాలో మన దేశం పేరు మారుమోగుతుంది పొర్రి.